దేశానికి వేల కోట్ల ఫారెన్ ఎక్స్చేంజ్ ని తెచ్చిపెట్టే పంటలో ప్రధానమైంది పొగాకు. దేశంలో అత్యధికంగా ఏపీలో ఈ పంట పండిస్తుండగా రాష్ట్రంలో అత్యధిక దిగుబడి సాధిస్తున్న జిల్లాగా ప్రకాశం నిలిచింది. ఈ పంటలతో వ్యాపారాలు చేస్తున్న కంపెనీలు లాభాల బాటలో నడుస్తున్న ఈ పంట పండించిన రైతు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాడు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పంటలు పండించినా తిప్పలు తప్పడం లేదు. ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల కష్టాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతో కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనకపోవడం, గిట్టుబాటు ధర ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సీఎం చంద్రబాబు కలగజేసుకుని కిలో 200 రూపాయలకు తగ్గకుండా కొనాలని, రైతుల వద్ద నుంచి పొగాకు పూర్తిగా కొనాలని ఆదేశించిన ఆదేశాలు అమలు కావడం లేదు. అప్పులు చేసి సాగు చేస్తున్న రైతు క్రమేణా అప్పుల ఊబిలోకి వెళ్తున్నాడు. ప్రకాశం జిల్లా కుండేపి నియోజకవర్గంలోని పొగాకు రైతుల కష్టాలేంటో మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందిస్తారు. దేశంలోనే అత్యధిక పొగాకును పండించే జిల్లా ప్రకాశం జిల్లా. అయితే ప్రకాశం జిల్లా పొగాకు రైతుల కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. వారు పండించినటువంటి పంటను కంపెనీల వారు కొనుగోలు చేయకపోవడంతో వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అరాకొరగా కొన్నా కూడా దానికి గిట్టుబాటు ధర లేకపోవడంతో పూర్తిగా నష్టాల్లో కూరుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అసలు ప్రకాశం జిల్లా పొగాకు రైతులు పడుతున్న కష్టాలేంటో నేటి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. రైతులు పండించిన పొగాకును కొనుగోలు చేయించేలా చేసే బాధ్యత బోర్డు అధికారులదే. అయితే బోర్డు అధికారులు మాత్రం కంపెనీ ప్రతినిధులకు తొత్తులుగా మారారని, రైతులకు అన్యాయం చేస్తున్నారని రైతు సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. ఇలాగే కొనసాగితే తీవ్ర ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి ఎస్బీటీ ద్వారా కొనాలని డిమాండ్ చేస్తున్నారు. చాలను జయించి పంట పండించినటువంటి పొగాకు రైతు కష్టాలు మాత్రం రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పొగాకు రైతుల కష్టాలను తీర్చేందుకు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసినప్పటికీ కొనుగోలు శాతం మాత్రం ఇంతవరకు పెరగలేదు. ఈ రోజుకి వేలం ప్రక్రియ ప్రారంభమై 3 నెలలు దాటిపోయినప్పటికీ నేటికి కూడా 20% కూడా పొగాకు కొనుగోలు చేయకపోవడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. 5-6 లక్షల రూపాయలకు హెచ్చుగా లాస్ వచ్చే విధంగా ఉంది ఇప్పుడున్న పరిస్థితిని బట్టి. దీని ప్రకారం ఏంటంటే మమ్మల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద దృష్టి పెట్టి దీని మీద ఎంతో ఎక్సైజ్ సుంకం మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తుంది కాబట్టి ఈ రైతులని ఈ సందర్భంగా ఈ విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. అయితే ఇక్కడ కొండేపికి సంబంధించి పొగాకు అయితే ఎక్కువగా పండేటువంటి మండలాల్లో కొండేపి ఒక మండలం. ఇక్కడ మీరు ఎంత పొగాకు పండించారు? ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేశారు? ఎంత పెట్టుబడి అయింది? ఎంత ఖర్చు వచ్చింది? ఇండివిజువల్ మేము నా వరకు అయితే మేము ఒక 30 ఎకరాలు పొగాకు వేయటం జరిగింది. దాదాపు 180 నుంచి 200 క్వింటాల దాకా పండించాం. ఆ పంటకి మనం పండించిన దాంట్లో ఇప్పుడు ఈ రేట్లను చూసుకుంటే మనకి సగం ఖర్చులు కూడా వచ్చేటట్టు కనిపించడంలో మంచి F3 బేళ్ళు, F2 బేళ్ళు వచ్చి 170 నుంచి 180, 160 దాకా కొంటున్నారు. అందువల్ల రైతులు చాలా లాస్ పోయే ప్రమాదం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ చొరవ తీసుకొని రైతులను ఆదుకోవాలని ఉద్దేశం. అయితే ఇక్కడ పొగాకు రైతులు నేరుగా కోరుకునేది ఏంటంటే పండించిన పంటను కొనుగోలు చేసి మమ్మల్ని ఆదుకోవాలని చెప్తూ ఉన్నారు. అయితే ఈ పంట కొనుగోలుకు సంబంధించి అసలు ఇప్పుడు ప్రస్తుతం వేలం ప్రక్రియ ఎలా నడుస్తుంది? వేలం ప్రక్రియ ఇక్కడ ఎప్పుడు ప్రారంభమైంది? ఎంత కొనుగోలు చేస్తున్నారు? రోజుకి ఎన్ని నో బిడ్లు వస్తున్నాయి ఏంటి? ఇప్పుడు నేతివారి పాలెం మాది 30 ఎకరాలు పొగాకు వేసాము. నో బిడ్లు సగానికి నో బిడ్లు అవుతుంది. ఎనికి తీసుకెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. దానికంటే మించి కొనాలి జాగ్రత్తగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అయితే మీకు ఇప్పుడు కొనుగోలు చేస్తూ ఉన్నారు పొగాకు, మీకు గిట్టుబాటు ధర వస్తుందా? ఎంత అయితే గిట్టుబాటు అయింది? ప్రజెంట్ ఏ రేట్ను కొనుగోలు చేస్తున్నారు? హై గ్రేడ్ 30,000, లో గ్రేడ్ 20,000 తక్కువ ఉంటే మాకు గిట్టుబాటు అవుద్ది చెప్తున్నాను. ఇప్పుడు ఎట్లా ఉంది కొనుగోలు? ఇప్పుడు 20,000 లోపు 16,000 అటు కొంటున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. అయితే ఇక్కడ ఈ రోజు జరుగుతున్నటువంటి వేలం ప్రక్రియలో చూసినట్లయితే ఈ రోజు ప్రక్రియ మొత్తం కూడా ఇప్పుడే ప్రారంభమైంది. ప్రారంభమైన తర్వాత రైతులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కొనుగోలుకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న కొనుగోలు ఈ రోజు లేదా నిన్న గత వారం రోజులుగా కూడా ఎలా కొనుగోలు ఉంది? ఇక్కడ పొగాకు గిట్టుబాటు ధరలు రాలేదని చెప్పి హైవే మీద కూడా ధర్నా చేస్తున్నారు మీరు, రోడ్డు ఎక్కి కూడా. ఏంటి ప్రధాన కారణం?
ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ రైతులు చాలా ఇబ్బందిగా ఉంది. లాస్ట్ ఇయర్ ఇచ్చిన రేట్లు కూడా లేవు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయని ఆశతోటి ఉన్నారు రైతులు, కానీ అదేం జరగటంలా. ఇప్పుడు మొన్న 3 రోజుల క్రితం ఆపినా కూడా, వేలం బహిష్కరించినా కూడా ఈరోజు కూడా అదే విధంగా కంపెనీలు ప్రవర్తిస్తూ ఉన్నాయి. 180, 160 మధ్యలోనే బ్రైట్ రకం F3 రకం కానీ F2 రకం కానీ 180, 160 మధ్యలోనే పోతుంది. కొరవ మొత్తం 180 తర్వాత వచ్చినాయి, 200 లోపు వచ్చినాయి, మొత్తం నోబిడ్లు పెట్టేస్తున్నారు. సూపరింటెండెంట్ రేటు 120, 200 పెట్టినా కూడా వాళ్ళు కంపెనీలో రానందువల్ల మళ్ళీ తిరస్కరిస్తూ ఉన్నారు. ఇవన్నీ మనం తీసుకొని పోవాల్సి వస్తుంది. మనం ఏంటంటే ఇప్పుడు ఎక్సైజ్ సుంకాన్ని 48% కేంద్ర ప్రభుత్వం చేసింది కాబట్టి దాన్ని తగ్గిస్తూ కేంద్రం, ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఫండ్ ఇచ్చి కేంద్రం కూడా కొంత ఫండ్ ఇస్తే ఒక 600 కోట్లు కానీ ఇవ్వగలిగితే రైతులు కొంతవరకు బయటపడగలుగుతారు. కానీ ప్రభుత్వాలు అది చిత్తశుద్ధితో పనిచేయట్లా. ఆ విధంగా పనిచేస్తే రైతులు కొంతవరకు సేవ్ అవడానికి అవకాశం ఉంది. కానీ లాభాలు ఏమి రావు, కానీ నష్టాల నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అయినా ప్రభుత్వాలు సహకరిస్తే బాగుండని రైతులు ఆశిస్తున్నారు. తక్కువ రేటుకు కొనుగోలు చేయడం వల్ల రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. గత సంవత్సరంతో పోలిస్తే ప్రతి ఒక్కటి కూడా పెరిగిపోయాయి. కానీ కొనుగోలు రైతు పండించినటువంటి పొగాకును మాత్రం తక్కువ రేటు కొంటున్నారు. అక్కడ ఉండేటువంటి కూలి ఖర్చు నుంచి బ్యార్నీ ఖర్చు వరకు అత్యధిక రేటు వాళ్ళు పెట్టి అత్యధిక ఖర్చు పెట్టినప్పటికీ వాళ్ళకి గిట్టుబాటు ధర కనీసం సగం కూడా వారు పెట్టిన ఖర్చు వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అమ్ముకునే పని అయితే సగం పైగా కూడా నష్టాల బారిన పడతామని, తమని ప్రభుత్వం ఏదో ఒక విధంగా ఆదుకొని తమను నష్టాల నుంచి ఒడ్డును వేస్తే చాలని కూడా వేడుకుంటున్నారు. అయితే ఉత్పత్తి అధికంగా వచ్చినప్పటికీ ప్రభుత్వం వాళ్ళు, కంపెనీల వాళ్ళు ఏదైతే నిర్దేశిత లక్ష్యం ఇచ్చారో ఆ లక్ష్యం మేరకు కొనుగోలు చేసినా పర్లేదు, మిగతా పొగాకును మేము అట్టి పెట్టుకుంటాం, అవసరమైతే నెక్స్ట్ ఇయర్ పొగాకు కూడా వేయమని చెప్పి కూడా రైతులు ముక్త కంఠంతో చెప్తూ ఉన్న పరిస్థితి. అయితే దీన్ని ప్రభుత్వం అదేవిధంగా కంపెనీలు కూడా దీనిపైన దృష్టి పెట్టి రైతులకు గిట్టుబాటు ధరను కల్పించి వారిని ఆదుకోవాలని కూడా బిగ్ టీవీ తరపున కోరుకుందాం. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గత సీజన్లో మంచి ధరలు లభించడంతో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో పొగాకు సాగు చేశారు. పొగాకు బోర్డు మాత్రం ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో 88.88 మిలియన్ కిలోల ఉత్పత్తికి మాత్రమే అనుమతిచ్చింది. కానీ వాస్తవ దిగుబడి అంచనా మాత్రం దాదాపుగా 148 మిలియన్ టన్నులుగా ఉంది. అంటే పరిమితి కంటే 60 మిలియన్ల కిలోల పొగాకు అదనంగా పొగాకు ఉత్పత్తి అయిందన్నమాట. ఇక మార్కెట్ ప్రారంభంలో మేలు రకం పొగాకు కిలోకు 230 రూపాయల నుంచి 250 రూపాయల వరకు పలికింది. ప్రస్తుతం దాదాపుగా 180 రూపాయల వరకు పరిమితమైంది. రైతులు తాము పండించినటువంటి పొగాకు పంటను నష్టాలకు వచ్చి కూడా అమ్ముకోవడానికి సిద్ధపడ్డప్పటికీ కూడా కొనుగోలుకైతే కంపెనీలు ముందుకు రాక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుల పక్షానైతే కిసాన్ మోర్చా మరియు రైతుల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తున్నప్పటికీ వారి పోరాటానికైతే సరైన ఫలితం అయితే కనపడడం లేదు. మనతో పాటు కిసాన్ సంయుక్త మోర్చాకు సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈ పొగాకు రైతుల యొక్క కష్టాలు ఇక్కడ చూస్తే మనం ప్రజెంట్ కొండేపిలో ఉన్నాం. ఈ కొండేపిలో పొగాకు రైతుల కష్టాలు ఎలా ఉన్నాయి, వారు పండించిన పంటకు ఉండేటువంటి గిట్టుబాటు ధరలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? సార్, ఇప్పుడు పొగాకు రైతు దుక్కి దున్ని మొక్క వేసి ఈ పచ్చాకోళ్ళు బ్యానీలు కాల్చేవాళ్ళు ఇవన్నీ చేసి చివరికి అమ్ముకపోయేకి గిట్టుబాటు లేక ముందు తాగే పరిస్థితి వచ్చేసింది. అయితే ఇక్కడ కనీస మద్దతు ధర 200 రూపాయల కిలో కేటాయించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెప్పడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి మాటలు ఇక్కడ ఎంతవరకు అమలవుతున్నాయి? ఇక్కడ వేలం ప్రక్రియలో కొనుగోలు ప్రక్రియ చూస్తే 160, 180 జరుగుతుంది. మరి ముఖ్యమంత్రిది ఎంతవరకు అమలవుతున్నాయి అనేది మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు? రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డోలా బాల వీరాంజనేయ స్వామి, గొట్టుపాటి రవి మంత్రులందరూ కలిసి 18వ తేదీన 20,000కి తక్కువగా కొనడానికి వీలు లేదు, నో బిడ్లు ఉండడానికి వీలు లేదని చెప్పి ప్రకటించి ఇప్పటికి 5 రోజులు గడిచింది. అయినప్పటికీ కూడా మొత్తం ప్రకాశం జిల్లాలోని అన్ని వేలం కేంద్రాల్లో 20,000కి తక్కువ కానీ 16,000కే ఇంకా కొంటా ఉన్నప్పటికి కూడా మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ స్పందించి ఈడీకి కానీ సూపరింటెండెంట్లకు కానీ ఒక ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే సార్, ఇక్కడ బోర్డుకు సంబంధించి ఇక్కడ బోర్డులో కూడా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఆర్ఎం మరియు రైతులకు మధ్య ఇక్కడ ఎటువంటివి జరుగుతున్నాయి? అయితే కంపెనీలు ఆర్ఎం ఏదో ఏకమయ్యారని కూడా కొంతవరకు వినిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి నిజాలేంటి? ప్రకాశం జిల్లాకు సంబంధించినటువంటి ఆర్ఎం గారు బోర్డు పరిరక్షణ కమిటీ వేయటం అనేది జరిగింది. ఎవరి కోసం వేసావండి ఆర్ఎం గారు? మీరు రైతుల పక్షాన నిలబడి బోర్డు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు కంపెనీలకి తొత్తుగా, కంపెనీలకి ఏజెంట్గా నిలబడి నువ్వు పనిచేస్తున్నావు. నువ్వు నిన్న మాట్లాడినటువంటి మాటలు తీరి చూస్తుంటే నువ్వు రైతుల పక్షాన ఉండాలి,
కానీ కందుకూరులో నువ్వు రైతు సంఘాలుగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇది ఇక్కడ కానీ చూసినట్లయితే కొండేపి వేలం కేంద్రంలో వచ్చినట్లయితే కొనుగోలు ప్రక్రియ అనేది బాగా దయనీయ స్థితిలో ఉంది. రైతుకు కనీసం 160, 170 రూపాయలు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి అయితే వచ్చింది. దీంతో రైతులు మొత్తం కూడా వేలం ప్రక్రియను అడ్డుకొని వేలం కేంద్రాన్ని కూడా మూసివేసిన పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడింది. అయితే రైతుల పక్షాన్ని నిలబడ్డటువంటి కిసాన్ మోర్చా మాత్రం రైతుల యొక్క పొగాకును కానీ కొనుగోలు చేయకపోతే తీవ్రమైనటువంటి ఆందోళనలు చేపడతామని కూడా హెచ్చరిస్తున్నారు. ఇక మార్కెట్ కు పొగాకు భారీగా తరలి రావడంతో పొగాకు ధర పడిపోయిందని చెప్తున్నారు రైతన్నలు. వాతావరణ పరిస్థితులకు తోడు లో గ్రేడ్ పొగాకు బేళ్లను బయర్లు తిరస్కరించడంతో వేలం కేంద్రాల వద్ద రైతులు ఆందోళన చెందుతున్నారు. అయితే రైతులు ఆందోళన చెందవద్దని డిసెంబర్ వరకు రైతు వద్ద ఉన్న పొగాకును కొంటామని పొగాకు బోర్డు చెబుతోంది. పొగాకు రైతులు తాము పండించిన పంటను వేలం కేంద్రాల వద్దకు తీసుకువచ్చి వేలం కేంద్రాల్లో అమ్మకానికి పెట్టగా అయితే సరైనటువంటి కొనుగోలు జరగట్లేదు, నో బిడ్లు ఎక్కువగా వస్తున్నాయంటూ కూడా రైతులు ఆవేదన చెందుతున్నారు. అసలు వేలం కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనేది వేలం కేంద్రం సూపరింటెండెంట్ గారు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఇక్కడ మీ కొండేపి వేలం కేంద్రానికి సంబంధించి వేలం ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పటి వరకు ఎంతవరకు పొగాకు కొనుగోలు చేశారు, మీ టార్గెట్ ఎంత? ఆక్షన్స్ ఈ సంవత్సరం 26వ సంవత్సరానికి ఏప్రిల్ 9వ తేదీ నుంచి మొదలైనయండి. ఇంతవరకు సుమారు 50 రోజులు ఆక్షన్ జరిగింది. ఈ 50 రోజుల్లో మనం 2 మిలియన్ల పొగాకు మార్కెటింగ్ చేయడం జరిగింది, 221 రూపాయి యావరేజ్తోని. అయితే ఈ నేతివారిపాలెం క్లస్టర్ మనం శుక్రవారం ఆఫర్ చేసిన బేళ్ళు గిట్టుబాటు ధరలు లేదని రైతులు ఆపడం జరిగింది. అదే బేల్ని ఈరోజు మళ్ళీ ఆక్షన్కి ఆఫర్ చేస్తే గిట్టుబాటు ధరలు లేదని రైతులు ఆపివేసి నిర్వాధికంగా వేలాన్ని ఆపివేయడం జరిగింది. అయితే సార్, ఇక్కడ దీనికి సంబంధించి చూసినట్లయితే శుక్రవారం రోజు వేలం ప్రక్రియ ఆగింది. ఆ రోజు నుంచి కూడా పొగాకు ఇక్కడే ఉండటం వల్ల దాని నాణ్యత కొంతవరకు నష్టపోయాం మేము, ఆ వేలం ఆగి ఇక్కడ ఉండటం వల్ల. అందువల్ల ఖచ్చితంగా కొనుగోలు చేయాలంటూ కూడా మేము అడిగాము. అయితే గిట్టుబాటు ధర లేకుండా 160, 170 రూపాయలకే కొనుగోలు చేస్తున్నారు, అందుకని మేము వేలం ఆపుతున్నామని రైతులు అంటున్నారు. అందులో ఏంటి సార్ నిజం? పొగాకు అన్నది హైగ్రోస్కోపింగ్ నేచర్ ఉంటుందండి. పొగాకు బయట ఉంచినప్పుడు ఈ వర్షాలకి కొంచెం మాయిశ్చర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఓపెన్గా గాలి ఉండేటప్పుడు కొంచెం కలర్ చూసుకుంటారు కాబట్టి పొగాకు ఇక్కడ కొంచెం కలర్ తగ్గే అవకాశం ఉంటుంది. 4-5 రోజులకి ఏం కాదు, కానీ మన చూసేటప్పుడు ఏంటంటే బయట ఉన్న పొగాకు కొంచెం ఫ్రెష్నెస్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు చెప్పింది కొంతవరకు వాస్తవమే. అయినా సరే మనం ఫ్రెష్ శాంపిల్ తీసి చూపించి ఒక్కొక్క బేల్ని లెక్క గ్రేడ్ వైజ్ చూసుకొని అమ్ముతున్నాం. ఈ రోజు జరిగిన వేలంలో అయితే మనం 76 బేళ్ళు కొనడం జరిగింది, 29 బేళ్ళు నోబిడ్ అయినాయి. మొత్తం 210 రూపాయలు యావరేజ్తో అమ్మకం జరిగిందండి. బ్రైట్ 220 రూపాయలు, మీడియంస్ 202 రూపాయలు, లో గ్రేడ్స్ 170 రూపాయల యావరేజ్తో ఈరోజు ఆక్షన్ జరగడం జరిగిందండి. అది గిట్టుబాటు కాదని రైతులు ఆపడం జరిగింది. ఇది ఇక్కడున్న పరిస్థితి. అయితే పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఎవరు కూడా అధైర్యపడాల్సిన పని లేదని, కొంత సమయం పట్టినప్పటికీ కూడా చివరి ఆకు వరకు కూడా వేలం కేంద్రంలో పొగాకు కంప్లీట్గా కొనుగోలు చేస్తామని కూడా వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు. అంతేకాకుండా దాని యొక్క క్వాలిటీని బట్టి రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుందని, మంచి క్వాలిటీ అయితే 240 రూపాయల పైగా కూడా కొనుగోలు చేస్తున్నామని, రైతులు ఎవరు అధైర్యపడవద్దని, సుమారు డిసెంబర్ చివరి వరకు కూడా ఈ వేలం ప్రక్రియ కొనసాగుతుందని కూడా సూపరింటెండెంట్ చెప్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఇక వాస్తవ పరిస్థితులు మాత్రం రైతులు వేచి చూసేందుకు అనుకూలంగా లేవు. కొందరు రైతులు అప్పుల భారంతో వేలం కేంద్రాలలో అమ్ముకుంటున్నారు. మరికొందరు రైతులు మాత్రం తమ పంటను కొంతకాలం పాటు నిల్వ చేసుకుంటే మంచి రేటు వచ్చే అవకాశం ఉందన్న ఆలోచనతో కోల్డ్ స్టోరేజ్ లో నిల్వ చేస్తున్నారు. దీనివల్ల పొగాకు రంగు, వాసనతో పాటు నికోటిన్ శాతం కూడా మారకుండా ఉంటుంది. ఇక ప్రకాశం జిల్లాలో దాదాపుగా 10కి పైగా కోల్డ్ స్టోరేజ్లలో ఎక్కువ భాగం పొగాకుతో నిండిపోవడానికి ఇదే కారణంగా తెలుస్తోంది. అదే తొలిసారి తెలుస్తోంది. ఇది కూడా అదనపు భారం కాబోతోంది. దేశానికి అత్యధికంగా విదేశీ మారక ద్రవ్యాన్ని అర్జించి పెట్టేటువంటి పొగాకు రైతు కష్టాలైతే చెప్పుకోవటానికి వీలు లేనంత ఎక్కువగా ఉన్నాయి. ప్రధానంగా పండించిన పొగాకును బ్యార్నీ ద్వారా ఆరబెట్టి అమ్ముకోవటం అనేది వాళ్ళ రోజువారీ దినచర్య. కానీ ఈసారి అటువంటి పరిస్థితి లేకపోవడంతో వాళ్ళు కోల్డ్ స్టోరేజీలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పొగాకు అనేది బోర్డుల్లో వేలం కేంద్రాల్లో సరిగా కొనుగోలు చేయకపోవడంతో ఆ పొగాకు యొక్క నాణ్యతను మరియు రంగుని, అదేవిధంగా దానిపై ఉండేటువంటి నికోటిన్ శాతాన్ని కాపాడుకునేందుకు భారంగా మారాయి. సుమారు ఒక కోల్డ్ స్టోరేజ్లోనే 7,000 వరకు కూడా నిలువ చేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం అయితే వారిని ఆదుకునే ప్రయత్నంలో భాగంగా సరైన ధరతో కొనుగోలు చేయడానికి కంపెనీల వాళ్ళు ముందుకు వస్తే వెంటనే కోల్డ్ స్టోరేజీల్లో నాణ్యమైనటువంటి పొగాకును అమ్మడానికి కూడా రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే రైతుల కష్టాలు అయితే మాత్రం తీరాలి అంటే ప్రభుత్వాలు కలగజేసుకుని కంపెనీల చేత కొనుగోలు అయితే చేయించాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.
పొగాకు పంట పండించిన తమను ఆదుకోవాల్సిన బాధ్యత లాభాలు పొందుతున్న కంపెనీలతో పాటు ప్రభుత్వం పైన ఉందని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.